అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మార్చ్. ఇవాళ 26th మే మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. ముందుగా బెంగళూరులో మాస్టర్ క్లాస్ డేట్ ఫైనలైజ్ అయింది. 22 జూన్లో ఈ కార్యక్రమం జరగబోతోంది బెంగళూరులో. గతంలో కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆల్ట్రూయిస్ట్ హోటల్లోనే ఈసారి కూడా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం వైట్ ఫీల్డ్లో. సో చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ఐటీ ఉద్యోగులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అది అండ్ ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.6% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ ఒక 0.5% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. షాంఘై ఒక 0.25% మేర నష్టాలతో ట్రేడ్ కావడం చూస్తున్నాం. యూరోపియన్ యూనియన్ని కొద్దిగా కరుణించారు. డొనాల్డ్ ట్రంప్ అగ్రీస్ టు డిలే 50% టారిఫ్స్ ఆన్ యూరోపియన్ యూనియన్ అంటిల్ జూలై 9th. జూలై 9వ తారీఖు వరకు టారిఫ్లను 50% మీద అదనంగా సుంకాలు విధించాలని చెప్పి చూసారా, దాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ప్రస్తుతానికి తాత్కాలికంగా జూలై 9వ తారీఖు వరకు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మనం చెప్పడం చూడవచ్చు. గోల్డ్ $3,350 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్రెంట్ $65 దగ్గర ట్రేడ్ కావడం చూసాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత. నాస్డాక్ 1%, S&P 500 అండ్ డౌ జోన్స్ కూడా 0.5% పైగా నష్టాలని నమోదు చేశాయి. ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా మనం చూసినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు మన మార్కెట్స్లో. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనం ఒకసారి గమనిస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. ఫ్రైడే రోజున కూడా దాదాపు 1,800 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు బై చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కూడా నెట్ బయర్స్గా ఉన్నారు. వరుసగా 4వ రోజు కూడా వాళ్ళు కొనుగోళ్ల మద్దతు కనిపించింది. దాదాపు 300 కోట్ల రూపాయలు విలువైన స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయటం మనం చూసాం. ఇవాళ రిజల్ట్స్ పరంగా చూస్తే చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఒకటి, ఆకమ్ డ్రగ్స్, అరబిందో ఫార్మా, బ్లూ డాట్ అండ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, నజారా టెక్నాలజీస్, కేస్ ఇంటర్నేషనల్, రేట్ గెయిన్ లాంటి ప్రధాన కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ పరంగా చూస్తే JSW స్టీల్ రెవెన్యూ 9% మేర పెరిగింది. అండ్ మేజర్గా నెట్ ప్రాఫిట్ దాదాపు 110% మేర పెరగటం చూస్తున్నాం. ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఒకటి 44 కోట్ల రూపాయలుగా ఉంది. అదొక మేజర్ అప్డేట్. డ్రీమ్ ఫోక్స్ రెవెన్యూ 12% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 18% మేర క్షీణత నమోదు కావడం చూసాం. మార్జిన్స్ అనూహ్యంగా 8.8 నుంచి 6.3% మార్జిన్స్ తగ్గాయి. ఆజాద్ ఇంజనీరింగ్ రెవెన్యూ 37% మేర పెరిగింది. మార్జిన్స్ 1.5-2% మేర మార్జిన్స్ పెరిగాయి. నెట్ ప్రాఫిట్లో కూడా దాదాపు 70% మేర జంప్ మనకి కనిపించింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ రెవెన్యూ 3% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 25% వరకు క్షీణించడం కూడా అబ్జర్వ్ చేయవచ్చు. గ్లెన్మార్క్ రెవెన్యూ 6.5% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 4.7 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ ఉన్నాయి. గతంలో ఇదే క్వార్టర్లో 1,218 కోట్ల రూపాయల నికర నష్టాలను కంపెనీ అనౌన్స్ చేసింది. కాకపోతే బ్లూంబర్గ్ అంచనాల ప్రకారం 344 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ ఉండాలి. బట్ 5 కోట్ల రూపాయల ప్రాఫిట్స్కి మాత్రమే పరిమితమైంది. అండ్ లాస్ ఇన్ Q4 డ్యూ టు హయ్యర్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ దాదాపు 1,800 కోట్ల రూపాయలుగా ఉంది గ్లెన్మార్క్ ఫార్మాకి సంబంధించి. సో ఇవన్నీ కూడా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇవాళ స్టాక్స్ పరంగా చూస్తే భారతీ ఎయిర్టెల్కి ఒక నెగిటివ్ న్యూస్ ఇది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. భారతీ ఎయిర్టెల్కి చెందిన భారతీ టెలిమీడియా హైకోర్టులో అప్పీల్ చేసింది DTH సర్వీసుల మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ విధింపుకు సంబంధించి. అయితే ఇది కొట్టివేసిన తరుణంలో దాదాపు 585 కోట్ల రూపాయల ఎక్స్పోజర్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ జడ్జిమెంట్ కారణంగా. భారతీ ఎయిర్టెల్ మీద TVS శ్రీచక్ర హైదరాబాద్లో రిటైల్ స్టోర్ ఒకటి ఏర్పాటు చేసింది యూరో గ్రిప్కి సంబంధించి. లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ 21 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి టు సప్లై ఫిన్ స్టెబిలైజర్ సిస్టమ్స్. US యూనిట్ కన్వర్ట్స్ $41 million లోన్ అండ్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 3.3 million టు లుపిన్ ఆంకాలజీ ఇంటూ ఈక్విటీ. సో ఈక్విటీగా కన్వర్ట్ చేశారు లోన్ని. సల్జర్ ఎలక్ట్రానిక్స్ 192 కోట్ల రూపాయల సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ని వీళ్ళు ఒక ఆర్డర్ని గెలుచుకున్నారు. సో ఇవి స్టాక్స్ పరంగా మనం చూస్తే అశోక్ లేలాండ్ మీద మ్యాక్వరీ న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ 234 రూపాయల టార్గెట్ని చెప్తుంది. గ్రాస్ మార్జిన్ సర్ప్రైజ్ రో అండ్ ఎబిటా బీట్ ఇన్ ద quarter end March due to better than expected margins. There may be an upside risk to earnings estimates. In the near term, the company may benefit from improved demand
మార్కెట్ షేర్ గెయిన్స్ అండ్ మార్జిన్ అప్సైడ్ అన్నట్టుగా మ్యాక్వరీ చెప్తుంది అశోక్ లేలాండ్కి సంబంధించి. అలాగే నోమురా బై రేటింగ్ ఇస్తుంది, 250 నుంచి 275కి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది అశోక్ లేలాండ్ సంబంధించి. సిఎల్ఎస్ఏ అండర్ పర్ఫామ్ చేయొచ్చని చెప్తూ 210 రూపీస్ టార్గెట్ ప్రైస్ని ఇచ్చింది. జెఫ్రీస్ కంటైనర్ కార్ప్ని బై రేటింగ్ ఇస్తూ 825 రూపీస్కి తన టార్గెట్ ప్రైస్ని పెంచింది. సో ఇది స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి గమనిస్తే ఫస్ట్ క్రై నజారా ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న. ఎన్టీపీసీ 22% మేర లాభాల్లో వృద్ధి నమోదు చేసింది. హుండాయ్ మోటార్స్, ఎన్టీపీసీ గ్రీన్, స్విగ్గీ, వారి ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఫుట్సీ గ్లోబల్ ఈక్విటీ ఇండస్ట్రీస్లోకి భాగం కాబోతున్నాయి. ఐటీసీ హోటల్స్ ఇది ఐటీసీ హోటల్స్ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ ఎగ్జిట్ ఈ లార్జ్ క్యాప్ స్పేస్లో నుంచి ఐటీసీ హోటల్స్ ఎగ్జిట్ కాబోతుంటాయి. ఈ 4 స్టాక్స్ కూడా అందులో చేరబోతున్నాయి. దీంతో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ స్టాక్లో మనం గమనించవచ్చు. సో మేజర్గా ఇవన్నీ డిస్కస్ చేసిన అంశాలే. నిబీ అన్న కంపెనీ 151 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ గెలుచుకుంది ఇజ్రాయెల్ బేస్డ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ నుంచి. ఇది మేజర్గా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ ఎక్స్టెండ్ లెండింగ్ టు ఎన్బిఎఫ్సిస్ ఎంఎఫ్స్ డ్యూరింగ్ క్రైసిస్. సో ఇక్కడ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఎన్బిఎఫ్సిస్ లిక్విడిటీ సమస్య ఎదుర్కొంటున్న తరుణంలో కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని ఆదుకునేందుకు వచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ యాక్జోనోబెల్ని కొనుగోలు చేయబోతుంది. $1.1 బిలియన్ దీనికి సంబంధించిన విలువను నిర్ధారించారు. 1,200 కోట్ల రూపాయల నుంచి 12,200 కోట్ల రూపాయల మధ్య దీనికి కంపెనీకి వాల్యూ ఉంది. ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 25% డిస్కౌంట్తో 75% వాటాని కంపెనీ దాదాపు 74.76% వాటాని కొనుగోలు చేయబోతోంది. వన్స్ ఇది కొనుగోలు పూర్తి అయిపోయిన తర్వాత యాక్జోనోబెల్ కూడా వచ్చి చేరితే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ 4వ అతిపెద్ద కంపెనీగా పెయింట్స్ డెకరేటివ్ పెయింట్స్ మార్కెట్లో ఉండబోతోంది. అండ్ నెంబర్ 2 ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో నెంబర్ 2 వాటా ఉండబోతుంది. యాక్జోనోబెల్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత, అంటే పూర్తిగా విలీనం చేసుకున్న తర్వాత. సో జేఎస్డబ్ల్యూ పెయింట్స్ మరింత అగ్రెసివ్ కాబోతోంది యాక్జోనోబెల్ తర్వాత. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటు బెర్జర్ కానీ లేకపోతే కొద్ది గొప్ప ఏషియన్ పెయింట్స్ కానీ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ మరింతగా ఉండబోతున్నాయి. టైటాన్ సెట్ టు యాడ్ 2.5 crore Damas phase 2 portfolio. Adani Group ahead of 2 others in race for Diamond Power stake. Promoters need to cut holding to 75% from 90 as per SEBI norms. అదొకటి వాటా కొనుగోలు చేయాలని చెప్పి. జపాన్ మేక్స్ ఇట్ టు టాప్ 5 మార్కెట్స్ ఫర్ ఇండియన్ మేడ్ కార్స్. ఇండియాలో తయారయ్యే ఇండియన్ మేడ్ కార్స్, మేక్ ఇన్ ఇండియా కార్స్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా కార్స్ జపాన్కి మెజారిటీ వెళ్ళడం అండ్ వీళ్ళు టాప్ 5లో ఉండడం కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి అలాగే నిఫ్టీ లైక్లీ టు కన్సాలిడేట్ విత్ కీ సపోర్ట్ at 24,400. The market is expected to consolidate at this week. The Nifty is likely to find immediate support at 24,500. ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే 24,100 దగ్గర ఒక మంచి సపోర్ట్ లెవెల్స్, అలాగే ఒకవేళ బుల్లిష్ మోడ్ కనుక ఆన్ అవుతే 25,200 ఆ తర్వాత 25,600 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట. హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, గెయిల్, ఎస్బీఐ, టాటా కెమికల్స్, హిందుస్థాన్ కాపర్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొద్దిగా బుల్లిష్ మొమెంటమ్ని కనబరిచే అవకాశం ఉంది. సో ట్రేడ్ ఆపర్చునిటీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టాక్స్ని కన్సిడర్ చేయవచ్చు అనేది కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడ చెప్తున్న మాట, ఎస్పెషల్లీ రెలిగియర్ బ్రోకింగ్. మిగిలిన కంపెనీస్ కూడా కొన్ని స్టాక్స్ని ఇక్కడ ఇస్తున్నాయి. లైక్ అసిత్ మెహతా, పిఎస్యూ బ్యాంక్ సెక్టార్స్ కన్స్ట్రక్టివ్గా ఉండవచ్చు. రియాలిటీ మెటల్ అండ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. సెలెక్టివ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో వోల్టాస్, గెయిల్, ఎన్ఎండిసి, ఇండియన్ హోటల్స్ పాజిటివ్ మొమెంటమ్ని కనబరుస్తున్నాయని చెప్పి అసిత్ మెహతా కూడా వాళ్ళ బ్రోకింగ్ కంపెనీ కూడా చెప్తుంటే, బేరిష్ మొమెంటమ్ని కంటిన్యూ చేసే అవకాశం ఉన్న స్టాక్స్లో బయోకాన్, కోల్గేట్ పాల్మోలివ్, గ్లెన్మార్క్, జూబిలెంట్ ఫుడ్, ఎంజిఎల్ అండ్ పిఎఫ్సి ఉండవచ్చు అనేది రెలిగేర్ చెప్తున్నమాట. ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా. బుల్స్ మే బీ ఇచ్చింగ్ ఫర్ ఎ రన్, ఇట్స్ స్టిల్ బెటర్ టు టెంపర్ బెట్స్. సో ఉత్సాహం పెళ్ళుబిగుతోంది అయినప్పుడు కూడా కొద్దిగా వీ హ్యావ్ టు బెటర్ టు హోల్డ్ అవర్ హార్సెస్ అన్నట్టుగా కూడా అప్డేట్. ఎందుకంటే 200 మూవింగ్ యావరేజ్ కింద స్టిల్ ఇంకా ఆఫ్ ది టాప్ 500 స్టాక్స్ 226 ఆర్ ట్రేడింగ్ అబౌట్ 200 మూవింగ్ యావరేజ్ అండ్ మెజారిటీ ఇంకా 200 మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి కొద్దిగా భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేసే ముందు కూడా ఆలోచించడం మంచిదని చెప్పి. జిఆర్ఎస్సి గార్డెనరీ షిప్ బిల్డర్స్ ఎంటర్ప్రైజెస్ 2781
దగ్గర ట్రేడ్ అవుతుంది. 200 మూవింగ్ యావరేజ్ 1675 అయితే యావరేజ్ నుంచి ఆల్మోస్ట్ 66% దాకా పెరిగింది. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, భారత్ డైనమిక్స్, బీఎస్సీ మెజగా ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంటే వీక్గా ట్రేడ్ అవుతున్న వాటిలో స్టెర్లింగ్ అండ్ విల్సన్ 200 మూవింగ్ యావరేజ్ కంటే దాదాపు 40% బిలో ట్రేడ్ అవుతుంది. నాట్కో ఫార్మా బిలో 30% ట్రేడ్ అవుతుందని కూడా ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇండియా షేనింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ యూఎస్ టారిఫ్స్. లోకల్ కంపెనీస్కి స్టిల్ ఇంకా భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. లైక్ డిక్సన్ కానీ, టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, హ్యావెల్స్, బ్లూ స్టార్ లాంటివి ఎక్స్పోర్ట్ కోసం సిద్ధమవుతున్నాయి. బాగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ టారిఫ్స్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండియన్ కంపెనీస్ నెగ్గుకు రాగలుగుతున్నాయి అన్నది ఈ స్టోరీ సారాంశం. డిఎల్ఎఫ్ రెంటల్ గ్రోత్ దాదాపు 10,000 కోట్ల రూపాయల దాకా రెంటల్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తోంది బై 27 నాటికి. దెర్ ఇస్ రూమ్ టు స్టే అట్ లీలా, ప్రాఫిటబిలిటీ మే గివ్ కంఫర్ట్. సో కొద్దిగా డెట్ ఉంది. ఈ ఐపీఓ తర్వాత డెట్ని కొద్దిగా తగ్గించుకోగలిగితే లీలా హోటల్స్ మరింతగా ముందుకు దూసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. రిటైల్ పోర్షన్ దాదాపు 10% మాత్రమే దీనికి పెట్టారు, రిజర్వ్ చేశారు. ఐపీఓ ప్రైస్ 413 నుంచి 435 ఉండబోతుంది. ఇవాళ నుంచి ఇష్యూ ప్రారంభం కాబోతుంది. 26 నుంచి 28 వరకు ఇష్యూ ఉంటుంది. సేల్స్ పరంగా చూస్తే ప్రైస్ టు సేల్స్ బేసిస్ వీళ్ళు 11 దీంతో వస్తున్నారు. బట్ ఇండస్ట్రీలో 8 నుంచి 13 దాకా ఉంది. కొద్దిగా రూమ్ మిగిల్చారు రీటైల్ ఇన్వెస్టర్స్కి. కొద్దిగా గొప్ప ఇందులో ఏమన్నా తీసుకోవడానికి ఆపర్చునిటీ ఉండడానికి. కొద్దిగా రిస్క్ రివార్డ్ తీసుకున్న వాళ్ళు, కొద్దిగా రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు మేబీ లీలాని కన్సిడర్ చేయవచ్చు. ఇమీడియట్గా గ్రే మార్కెట్ ప్రీమియంలో అద్భుతమైన ఇది వస్తుందా, లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా లేదా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే అవుతుంది. 4 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ టు హిట్ ద లాస్ట్ సీట్ నెక్స్ట్ వీక్ టు గార్నర్ 6,600 crores. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఏగిస్ ఓపాక్ ఒకటి అండ్ స్క్లాస్ బెంగళూరు, ఇంతకుముందు చెప్పిన లీలా హోటల్స్ ఇవన్నీ కూడా ఐపీఓకి రాబోతున్నాయి. నెక్స్ట్ వీక్ మనకి ప్రోస్టార్ ఇన్ఫో అండ్ స్కోడా ట్యూబ్స్ కూడా ఐపీఓకి వస్తూ దాదాపు 6,300 కోట్ల రూపాయల మేర 6,600 కోట్ల రూపాయల మేర నిధుల సమీకరణ జరగబోతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్యాప్ హైక్ లైక్లీ సూన్. అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంక్ బోర్డు తిప్పేస్తే 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్న సంగతి మనకు తెలుసు. అంటే డబ్బులు కనుక బ్యాంక్ ఎత్తేసినా, దివాలా తీసినా, ఏదైనా చేసినా సమ్ ఇష్యూస్ వల్ల 5 lakh rupees వరకు మనకు గరిష్టంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పరిమితిని మరింతగా పెంచాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తూ ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్యాప్ అనేది కూడా ఒక ఇది. ఇండియా ఇన్ Q4 ఎర్నింగ్స్ బీట్ ఎస్టిమేట్స్ బట్ గ్రోత్ కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ కూడా Q4 ఎర్నింగ్స్ మెరుగ్గా వచ్చాయి అనేది కూడా ఓవరాల్గా స్టోరీ సారాంశం. అగ్రి అవుట్పుట్ లైక్లీ టు ప్రొపల్ ఇండియాస్ Q4 జీడిపి గ్రోత్ టు 4 quarter హై. అగ్రి అవుట్పుట్ ఈసారి మెరుగ్గా రావచ్చు అనేది కూడా సారాంశం. స్ట్రాంగ్ ఐబీఏ పల్స్, జిఎంపీస్ డోంట్ బ్రేక్ ఏ స్వెట్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు ఇవన్నీ. గ్లోబల్ కరెంట్ స్టక్ అట్ ఇండియాస్ మార్కెట్ రడ్డర్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే యూఎస్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ అక్కడ బాగా పెరుగుతున్నాయి. అక్కడ ఎకానమీ స్లో డౌన్ అవుతున్న తరుణంలో ఇక్కడి నుంచి కొద్దిగా ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇమీడియట్గా. బట్ లాంగ్ టర్మ్లో మాత్రం ఎమర్జింగ్ మార్కెట్స్లో స్ట్రాంగ్ గెయిన్స్ ఉండే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. అండ్ దీనికి తోడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ని బీట్ చేసి మనం పైకి రావడం కూడా చూసాము. దీంతో ఒక లాంగ్ టర్మ్ యావరేజ్ పరంగా చూస్తే అంటే ఇక్కడి నుంచి కూడా ఒక 10-15 ఏళ్లలో మనకి ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బలంగా ఎదిగేందుకు స్కోప్ అయితే ఉంటుంది. సో అందువల్ల స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్స్. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.